హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మేము బయటకు వెళ్ళాలి. వెళ్లే ముందు గనుక అన్ని పనులు అయితే ముగించుకొని వెళ్ళినామంటే వచ్చిన తర్వాత అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో అందుకే ఇక్కడైతే నేను ఫస్ట్ ఇంట్లో పనులన్నీ అయితే చేసుకుంటా ఉన్నాను. మార్నింగే చూస్తారు కదా, ఇక్కడైతే సామాన్లు అయితే అన్ని కడిగేసాను. దాని తర్వాత అయితే ఇంక వంట చేయాలి కాబట్టి వంట కూడా అయితే ఒక సైడ్ అయితే పెట్టేశాను. చారుకి ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ చేయాలనుకున్నాను. అందుకే ఇక్కడైతే ఒక పక్క పప్పు చారుకి అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా రైస్ కోసము బియ్యం కడిగి అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఇక్కడ ఇంక బయటకు వెళ్ళడానికి అయితే నేను రెడీ అయిపోయాను. పిల్లోళ్ళని అయితే ముందే రెడీ చేసేసాను. సో ఇక్కడ మేమైతే బయటికి స్టార్ట్ అయ్యాము. అప్పుడే అసలు వర్షం స్టార్ట్ అయింది. మధ్యలో అయితే స్ట్రక్ అయిపోయినాము వర్షంలో మేము అక్కడ. తర్వాత మేము ఇక్కడ జిఆర్టీకి అయితే వచ్చాము. ఈ రోజు అక్షయ తృతీయ ఉనింది. సో ఏదైనా గోల్డ్ తీసుకుందామని అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే మేము కొన్ని ఇయర్ రింగ్స్ అయితే చూస్తాము. దాంట్లో అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకొని సైడ్ కి పెట్టేసాము. తర్వాత అయితే మా బాబుకు ఒక రింగ్ తీసుకుందామని అయితే చూసాము. ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకైతే బిల్లింగ్ అయితే పంపించేసాము. ఇక్కడ మేమైతే వచ్చి బిల్ చేసాము. తర్వాత వాళ్ళైతే ఇక్కడ ప్యాక్ చేసి దేవుడి దగ్గర పెట్టి అయితే ఇస్తా ఉన్నారు మాకైతే. అక్కడ అది నాకు భలే నచ్చింది అలా పెట్టివ్వడం అయితే. ఇంకా అదైతే తీసుకునేసి మేము ఇంటికి అయితే వచ్చేస్తా ఉన్నాము. ఇక్కడ అక్షయ తృతీయ కాబట్టి ఫుల్ రష్ అయితే ఉన్నింది. అసలు వీడియో తీసుకోవడానికి కూడా అవ్వలేదు. అందుకే ఒక చిన్న బిట్స్ అయితే వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అవంతా తీసుకున్న తర్వాత మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఏం తీసుకునేది చూపిస్తాను చూడండి. ఇది మా బాబు తీసుకున్న రింగ్. తర్వాత అయితే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.